కొండా విశ్వేశ్వరరెడ్డి గారు దేశంలో అనేక సంవత్సరాలుగా పారిశ్రామిక రంగంలో కానీ లేక మీడియా రంగంలో కానీ నైతిక విలువలతో కూడినటువంటి విలువలను పద్ధతులను పాటిస్తూ మరి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మై హోమ్ గ్రూప్ చైర్మన్ అయినటువంటి జూపల్లి రామేశ్వరరావు గారు, మా మిత్రులు పిఎం సాయి గారు, అదేవిధంగా ఈ యొక్క రేంజీ సంబంధించినటువంటి ఫౌండర్ సిఇఓ మిత్రులు ఆకుల మణికంఠ గారు, పత్రికా మిత్రులు, అనేక మంది వచ్చినటువంటి స్టార్టప్ కంపెనీకి సంబంధించినటువంటి మిత్రులు, ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందుగా వ్యక్తిగతంగా నా తరఫున మీ అందరికీ క్షమాపణలు కోరుతా ఉన్నాను. నాకు ప్రధానమంత్రి గారి కార్యక్రమం, ఎందుకంటే దేశంలో ప్రతి నెల ఎవ్రీ మంత్ వివిధ గవర్నమెంట్ సెక్టార్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఇస్తున్నామో దానికి సంబంధించి గత 6 సంవత్సరాలుగా ప్రైమ్ మినిస్టరే నేరుగా అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి వాళ్ళకు ఆయననే రోజ్గార్ మేళ కింద వర్చువల్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. మేమందరము ఫిజికల్గా అదే మీటింగ్లో పాల్గొని వారి ఉపన్యాసం తర్వాత మేము అందరికీ వర్చువల్ లెటర్స్ ఇస్తాం. ఈరోజు కూడా సుమారు 60,000 మందికి ప్రతి నెల ఒక్కొక్క మంత్ 80,000, 1,00,000 కూడా అవుతాయి. ఆ రకంగా అన్ని సెక్టార్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి పత్రాలు అందించేటువంటి రోజ్గార్ మేళ ఉంది. అది కూడా 10-15కు ఉంది. నేను వెళ్ళాలి కాబట్టి నేను మణికంఠ గారిని రిక్వెస్ట్ చేసి కొద్దిగా ప్రీపోన్ చేయించుకున్నాను. కొద్దిగా అందరికంటే పెద్దోళ్ళ కంటే ముందే నేనే మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి దయచేసి అందరూ క్షమించాల్సిందిగా. నేను రైల్వే నిలయం వెళ్ళాలి ఇక్కడ నుంచి. మిత్రులారా, ప్రపంచమంతా కూడా ఈరోజు రిన్యూవబుల్ ఎనర్జీ గురించి చర్చిస్తుంది. రిన్యూవబుల్ ఎనర్జీ చర్చించుకోవడం అనేటువంటిది చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశం. ఈ రకమైనటువంటి కీలక సమయంలో కూడా మణికంఠ గారు వారు కూడా ఈ రంగంలోకి రావడం, ఒక స్టార్టప్ కంపెనీ కింద ఈరోజు వారు కూడా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో మరి తన వంతు పాత్ర పోషించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈరోజు వెస్ట్ ఏషియా ఒక వార్ సిచ్యువేషన్, యుద్ధ వాతావరణం ఈరోజు ప్రపంచమంతా ఉంది. ప్రపంచమంతా కూడా ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఎనర్జీ సెక్యూరిటీ అని అనేక రంగాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ఎనర్జీ సెక్యూరిటీ కోసం లాస్ట్ 12 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి మన ప్రధానమంత్రి గారు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక ప్రైవేట్కి సంబంధించినటువంటి మరి కంపెనీసు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ప్రోత్సహిస్తుంది. ఈరోజు గ్రీన్ ఎనర్జీలో చాలా పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు వస్తూ ఉన్నారు. అది చాలా మన దేశానికి శుభసూచకమని సందర్భంగా మనం చేస్తున్నాం. మనం ఈరోజు మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరచాలి, మౌలిక వసతులు పెంచాలి. అది లేకపోతే మరి మనకు 2 కళ్ళు ఏ రకంగా ఉంటాయో, ఒక కన్ను మనకు ఎన్వైరన్మెంటు, మరొక కన్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ, మినిమం ఫెసిలిటీస్ టు ది పీపుల్. ఈరోజు చాలామంది అంటారు, నేను కోల్ మినిస్ట్రీ కాబట్టి చాలామంది మీరు కోల్కా సంబంధించి చాలా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క భూగర్భం నుంచి కోల్ తీస్తున్నారు కదా, ఏమైపోతుంది అని అడుగుతారు. కానీ ఈరోజు వాస్తవమే 73% ఆఫ్ పవర్ ఈరోజు కోల్ ఆధారితమైనటువంటి థర్మల్ ప్లాంట్ ద్వారా వస్తుంది. 73%.
ఒక్క గంట కూడా ఈరోజు పవర్ లేకుండా ఉండమంటే ప్రజలు ఉండే పరిస్థితి లేదు. 2 రోజులు 3 రోజులు తినకుండా ఉపవాసం ఉంటారు తప్ప కరెంటు లేకుండా, పవర్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా దేశం లేదు. కాబట్టి ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే, మనం వాడుతున్నటువంటి లైన్ మొదలు పెడితే, ఇంట్లో ఏసీల నుంచి మొదలు పెడితే, లిఫ్ట్ నుంచి మొదలు పెడితే, మరి గ్రైండర్ నుంచి మొదలు పెడితే, ఫ్యాన్ నుంచి మొదలు పెడితే, ఎవ్రీథింగ్ ఈజ్ పవర్ డిపెండెంట్. పవర్ ఈరోజు మనం ఎట్లయితే మన శరీరంలో అవయవాలు ఉన్నాయో, పవర్ కూడా ఈరోజు మన శరీరంలో ఉన్నటువంటి పార్టులు ఒక భాగమైపోయింది. పవర్ లేకపోతే ఏం చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు కంప్యూటర్ ఆన్ కాదు, మీ సెల్ ఫోన్ ఆన్ కాదు, మీ ఏది కూడా, ఏ సెక్టార్ కూడా పనిచేయదు. కాబట్టి పవర్ అనేటువంటిది చాలా మన దేశంలో ఒక కీలకమైనటువంటి పాత్ర. అందుకే ఈరోజు పవర్ను మీకు తెలుసు, పెద్దలు రామేశ్వరరావు గారు ఉన్నారు. 2013లో నేను కూడా మన హైదరాబాద్లో ధర్నా చేశాం. ధర్నా ఎవరితో చేశాము? ఇండస్ట్రీ ఓనర్స్, వర్కర్స్, ఇండస్ట్రీలలో పనిచేసేటువంటి వర్కర్స్, రైతులు. ఏమి, మాకు పవర్ కావాలని. అతనిలో ఒక సీలింగ్ పెట్టారు, మీరు ఇన్ని మెగావాట్ల కంటే ఎక్కువ పవర్ వాడితే మీకు పవర్ కట్ చేస్తారు. కంపెనీలకు ఇంతకంటే ఎక్కువ పవర్ వాడదనేటువంటి ఉండేది. ఒక్క దేశంగా రైతులు కూడా విపరీతంగా లో వోల్టేజ్ తోటి మోటార్లు కాలిపోయేది. విపరీతంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. విద్యుత్ అందుబాటులో ఉండేది కాదు. భారతదేశం ఒక రకమైనటువంటి పవర్ క్రైసిస్, అంటే పవర్ అంటే పొలిటికల్ పవర్ కాదు, ఎలక్ట్రికల్ పవర్ క్రైసిస్ ఉండేది ఆ రోజు. ఆ పవర్ క్రైసిస్ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు పవర్ పరిస్థితి, ఏ ఒక్కరైనా మాకు పవర్ అందుబాటులో లేదు, పవర్ కట్ ఉంది, ఏదైనా పవర్ కట్ ఉందంటే మరి ట్రాన్స్ఫార్మ్ చేసేటటువంటి సెక్టార్లో ప్రాబ్లం ఉంటే తప్ప ఈరోజు విద్యుత్ కొరత లేనటువంటి ఒక న్యూ ఇండియా, అద్భుతమైనటువంటి పవర్ జనరేషన్ చేసి, ఎక్కడ కూడా నువ్వు డొమెస్టిక్ కావాల్సినటువంటి పవర్ కావచ్చు, కమర్షియల్ పవర్ కావచ్చు, ఇండస్ట్రియల్ పవర్ కావచ్చు, అగ్రికల్చర్ పవర్ కావచ్చు. ఈరోజు మరి ఇంత పీక్ ఎనర్జీ ఉంది. ఈరోజు నీకు తెలుసో లేదో, ఈ ఇటీవల 2-3 రోజులుగా చాలా డిమాండ్ పెరిగింది, కానీ ఎక్కడ కూడా పవర్ షార్టేజ్ లేదు. ఎంత పవర్ కావాలి అంటే అంత. ఎందుకంటే వీఆర్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్, వీఆర్ ది లార్జెస్ట్ యూత్ ఇన్ ది వరల్డ్. మనం ఈ దేశంలో ఇంతమంది యూత్కు, ఇంతమంది ప్రజలకు వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు మెరుగుపరచాలి. మనది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ప్రతిరోజు మౌలిక వసతులు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు నేషనల్ హైవేస్ తీసుకున్నా, రైల్వేస్ తీసుకున్నా, లేకపోతే అనేక రకాల స్టార్టప్ కంపెనీలు తీసుకున్నా, ఇండస్ట్రియలైజేషన్ తీసుకుంటున్నా, చాలా వర్తమాన దేశం అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. అటువంటి దేశంలో పవర్ అనేటువంటిది చాలా అవసరం ఉంది. దాంట్లో ఈరోజు గ్రీన్ ఎనర్జీ గురించి మనము మరి అందరం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా మణికంఠ గారి సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రధానమంత్రి గారు పిఎం సూర్యఘర్ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పిఎం సూర్యఘర్ యోజన కాదు, పిఎం కుసుమ్ యోజన కూడా తీసుకొచ్చారు. అగ్రికల్చర్ పంప్ సెట్స్, అదేవిధంగా మనం డొమెస్టిక్ సంబంధించి, మన హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి పవర్, ఈ రెండింటికి సంబంధించి ప్రధానమంత్రి గారు ఎంత కమిట్మెంట్ తోటి అంటే పరి క్యాబినెట్లో, ఎవ్రీ క్యాబినెట్లో కూడా మీ ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి పిఎం సూర్యఘర్ యోజన వచ్చింది. నాకు విషయం చెప్పారు, మీరైతే కోల్బెల్ట్ ఏరియాలో ఏవైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో, కోల్బెల్ట్ ఏరియాలో పనిచేసేటువంటి క్వార్టర్స్ ఏవైతున్నాయో, ఇండ్లు ఏవైతున్నాయో, విలేజెస్ ఏవైతున్నాయో, మీరు కోల్ మినిస్ట్రీ ద్వారానే మీరే సబ్సిడీ ఇచ్చి, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70% సబ్సిడీ ఇస్తుంది, 30% కన్జ్యూమర్ పెట్టుకోవాలి. ఆ 30% కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళకు మీరు కోల్ కంపెనీల ద్వారా పెట్టి 100% సబ్సిడీ తోటి అందరు కరెంట్ ఇవ్వండి అంటున్నారు. ఎందుకు? ఈరోజు మనము ఈ యొక్క జనరల్ థర్మల్ ఎనర్జీ సేవ్ చేసి, ఈ యొక్క మరి సోలార్ ఎనర్జీ మీద మనము ప్రొడక్షన్ చేసినట్లయితే, డెవలప్మెంట్ యూసేజ్ పెంచుకున్నట్లయితే అది దేశానికి లాభం. అదేవిధంగా ప్రధానమంత్రి ఇంకో మాట చెప్పారు, మీరు ఎంతైతే పవర్ మీరు వాడుకుంటారో, ఒకవేళ మీ ఇంట్లో పవర్ జనరేషన్ పెరిగితే, మీరు పెట్టేటువంటి సోలార్ ప్యానెల్స్ ద్వారా పవర్ పెరిగితే అది గవర్నమెంట్ కొంటుంది.
మీకు ఇన్కమ్ వస్తుంది. అది మీకు ఫ్రీ, మీ ఇంటికి ఫ్రీ కరెంటే కాదు, మీరు ఎక్కువ పవర్ వస్తే ఆ పవర్ ప్రభుత్వం ఉంటుంది, పవర్ కంపెనీలు గ్రిడ్కి కనెక్టివిటీ చేస్తాము, దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా రైతులకు లేకపోతే ఇళ్లలో డొమెస్టిక్ రంగంలో పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఉపయోగపడాలనేటువంటి కాన్సెప్ట్ తోటి చాలా పెద్ద ఎత్తున ఈరోజు చేస్తా ఉన్నాం. వ్యవసాయ కరెంట్ మోటార్కి సంబంధించినటువంటి పిఎం కుసుమ్ పథకం, అది కూడా పైప్ లైన్ వేయాల్సిన అవసరం లేదు. మనము విద్యుత్ సంబంధించినటువంటి పోల్స్ వేస్తాము, వైర్లు వేస్తాము, అనేక రకాల దానికి సంబంధించినటువంటి మరి ఎక్స్పెండిచర్ ఉంటుంది. పిఎం కుసుమ్ యోజన పెట్టుకుంటే నో ఎక్స్పెండిచర్ అన్నమాట. కాబట్టి అది చాలా తక్కువ ఖర్చుతోటి రైతులకు తనకు నచ్చిన సమయంలో ఎవరి మీద కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. మరి కరెంటు పోల ద్వారా వ్యవసాయ బావికి పవర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఈరోజు నేను బస్తీలలో తిరుగుతుంటాను. నేను 22 సంవత్సరాలు అయింది వరుసగా ఒక ప్రజాప్రతినిధిగా హైదరాబాద్ లాంటి నగరంలో బస్తీలలో తిరిగి అలవాటు. ఇప్పుడు కూడా ఇప్పుడు మంత్రి అయిన వాడు కొద్ది ఇబ్బంది అయింది, కానీ అంతకుముందు అయితే రోజు 8 గంటల నుంచి 12 గంటల వరకు బస్తీలలో పాదయాత్ర చేసి 15 సంవత్సరాలు తిరిగాను. ప్రజలు ఒక మేజర్ అనేక డిమాండ్లతో పాటు ఉంటుంది. మా ఇంటి ముందు కరెంటు పోల్ తీయండి. ఎట్లుంటారంటే ప్రజలు కరెంటు పోలు వీధి లైట్లు ఉండాలా, వెలుగు రావాలి వీధి లైట్లేదు, కానీ పోల్ మాత్రం ఎదిరింటి వాళ్ళ ముందే వేయడం. వాళ్ళ ఇంటికాడ వేయలేదు. ఎదిరింటి వాళ్ళ ఇంటికాడ పోల్ వేయండి, మా ఇంటికి గేటు బయట కరెంట్ రావాలి. ఇంకోటి, ఎప్పుడో వేసినటువంటి కరెంటు లైన్లు ఉంటాయి, దాని కింద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం ఆ కరెంటు పోల్ దగ్గరికి చేస్తే పట్టుకున్నట్టు అక్కడ ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ఆ యొక్క కరెంట్ వైర్స్ అన్ని తీసేయాలంటే కొన్ని వేల కోట్లు అవుతుంది ప్రభుత్వానికి. అదే ఈరోజు మనము ఈ యొక్క ప్రధానమంత్రి సోలార్కి సంబంధించినటువంటి యోజన కింద, ముఫ్తీ యోజన కింద మనం పెట్టుకున్నట్లయితే ఏ వైర్ వేయాల్సిన అవసరం లేదు, ఏ కరెంటు పోల్ మన ఇంటి ముందు ఉండాల్సిన అవసరం లేదు, అందరికీ లాభం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక రకంగా పెద్ద డిమాండ్. ఈరోజు నేను పక్కకే మన కాన్స్టిట్యూన్సీ బస్తీలలో తిరుగుతుంటే మేజర్ డిమాండ్ ఏంటంటే మా ఇంటి ముందు ఉన్నటువంటి పోలు తీయండి, మా ఇంటి ముందుకెళ్ళి వెళ్తున్నటువంటి వైర్లు తీసేయండి అంటారు. దానికి కావాలంటే కొన్ని వేల కోట్లు, హైదరాబాద్ లాంటి నగరంలో 2 లక్షల 3 లక్షల కోట్లు కావాలి. అండర్ గ్రౌండ్ మొత్తం పైప్ లైన్ టోటల్ ఇంత పెద్ద నగరం డెవలప్మెంట్ చేయాలండి. కాబట్టి ఇదంతా కూడా సేవ్ చేయడానికి మరొక మంచి అద్భుతమైనటువంటి పథకము ఈ యొక్క పిఎం సూర్యఘర్ యోజన. ఈరోజు నేను ఇంతకుముందు చెప్పాను, 2014లో ఇదే పీక్ టైంలో 120 గిగావాట్స్ పవర్ డిమాండ్ ఇండియాలో ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ 280 గిగావాట్ల పవర్ డిమాండ్ పెరిగింది. నిన్నటి 280 గిగావాట్స్ పవర్. కానీ ఇంత పెరిగినప్పుడు కూడా ఎక్కడ షార్టేజ్ లేదు. నేను ఎందుకంటే కోల్ సప్లై చేస్తాం, ఎవ్రీడే మానిటరింగ్ చేస్తాం. రామేశ్వరరావు గారు పెద్దలు తెలుసు, ఎవ్రీడే మేము మానిటరింగ్ చేస్తాం. ఈరోజు కోల్ ఎంత ప్రొడక్షన్ అయింది, ఎంత సప్లైలో ఉన్నది, అంటే ట్రాన్స్పోర్ట్లో ఉంది, ఎంత పవర్ కంపెనీల దగ్గర ఉంది, ఎన్ని రోజులకు స్టాక్. ఈరోజు కూడా నా దగ్గర 200 రోజులకు కావాల్సినటువంటి స్టాక్ ఈరోజు నా దగ్గర ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు చెప్తారు వర్షాలు వస్తాయి రేపు, వర్షం ఈ మధ్యలోనే 1 వీక్ కూడా కాలేదు. ఈ యొక్క వర్షాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. కోల్ తీయాలంటే ప్రాబ్లం వస్తుంది, అండర్ గ్రౌండ్లో కావచ్చు, లేకపోతే ఓపెన్ కోల్ మైనింగ్లో కావచ్చు, వాటర్ వస్తుంది, అప్పుడు కోల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాబట్టి స్టాక్స్ పెడతాం, పవర్ కంపెనీల దగ్గర కోల్ స్టాక్స్ పెడతాం, మా పిట్టెడు కోల్ కంపెనీల దగ్గర స్టాక్స్ పెడతాం, రైల్వే వ్యాగన్లో కానీ లేకపోతే లారీలలో కానీ ట్రాన్స్పోర్ట్లో ఉంటుంది. ఎందుకంటే 200 రోజుల వరకు స్టాక్ పెడుతున్నాం. 200 రోజులు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పవర్ అందుబాటులో ఉండాలి. థర్మల్ పవర్లో పవర్ జనరేషన్ చేయాలి. అనేక రకాలుగా ఇవన్నిటికీ పరిష్కారము. ఈరోజు కోల్ తీయాలంటే ఎంత ప్రాబ్లం, విలేజెస్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, రైతుల ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది, అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నిటికీ పరిష్కార మార్గం మనం ఈరోజు ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ. అందుకే నేను ప్రత్యేకంగా రెంజీకి సంబంధించినటువంటి ఈ సంస్థ ఏదైతే ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నామో, ఈ రకంగా కొన్ని వేలాది మంది ఇందులో రావాలి. ఇందులో వాళ్ళందరూ పాల్గొని ప్రతి ఇంటి మీద ఆ ఇంటికి అవసరమైనటువంటి
సోలార్ సంబంధించినటువంటి పిఎం సూర్యఘర్ ముఫ్త్ యోజనకు సంబంధించినటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ప్రధానమంత్రి గారు 70% నేను పెట్టుకుంటున్నాను, 30% కన్జ్యూమర్ పెట్టుకోవాలి. 70% సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా కూడా నేను ఈరోజు నా ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, ముందుకు రండి. మీ ఇంటి మీద మీరు సోలార్ సంబంధించినటువంటి పిఎం సూర్యఘర్ ముఫ్త్ యోజన కింద ఈ స్కీమ్ కింద మీరు ఇన్స్టాల్ చేసుకున్నాను. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఈ వేదిక ద్వారా హైదరాబాద్ నగరంలో కూడా ఇంతకుముందు కొన్ని బిల్డింగ్లు చూపించాను. అది ఏ అయినప్పుడు కూడా అది వాస్తవం. ఏ రకంగా బిల్డింగ్ల మీద మంచి అవకాశం ఉంటుంది, ఖర్చు లేని పని. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే మనకి 20-25 సంవత్సరాల దాకా ఫ్రీ కరెంట్ ఇంటికి వస్తుంది. ఎంత పవర్ సేవ్ చేస్తాము, ఎంత కోల్ సేవ్ చేస్తాము, ఎంత ఎన్వైర్న్మెంట్కు మనము కాంట్రిబ్యూట్ చేస్తాం. ఈరోజు గ్రీన్ ఎనర్జీలో పోతే ఎన్వైర్న్మెంట్ కూడా మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మీకు ఇన్కమ్ కూడా వస్తుంది. మీకు మిగిలిన పవర్ ఉంటే మేము డబ్బులు గవర్నమెంట్ కూడా ఇస్తుంది. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు పిఎం కుసుమ్కి సంబంధించినటువంటి స్కీమ్, అగ్రికల్చర్ పంప్ సెట్స్ కావచ్చు, పిఎం సూర్యఘర్ ముఫ్త్ యోజన కావచ్చు, రెండింటిని కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి పూర్తి స్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఈ గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని ఇండ్ల మీద ఈరోజు సోలార్ పవర్ పెట్టవచ్చు, హైదరాబాద్ నగరంలో ఎన్ని ఇండ్ల మీద పెట్టవచ్చు. ఈరోజు నేను అన్ని కార్పొరేట్ కంపెనీలను కొడతా ఉన్నాను, అన్ని ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్లను కొడతా ఉన్నాను, అన్ని ప్రభుత్వ ఆఫీసులను కూడా కొడతా ఉన్నాను. ఏ ఒక్క ఆఫీస్ కూడా మీరు కరెంటు బిల్లు కోసం ఈరోజు బడ్జెట్ నుంచి డబ్బు ఖర్చు పెట్టదు. ఈరోజు ఈ యొక్క సోలార్కి సంబంధించినటువంటి ప్యానెల్స్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వ స్కూళ్ళల్లో, అంగన్వాడీ కేంద్రాలలో, అన్ని పోలీస్ స్టేషన్లో, అన్ని తహసీల్ ఆఫీసులలో, అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీసుల మీద కూడా ఈరోజు సోలార్ పవర్ పెట్టడం కోసం ముందుకు రావాల్సిందిగా, దేశానికి ఈరోజు మీరు ఒక్కరికే లాభం కాదు, దేశానికి, ప్రపంచానికి, సమస్త మానవాళికి ఇది లాభం చేకూరేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీన్ని అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మణికంఠ గారికి, వారి టీంకు, అదేవిధంగా గంట ముందు చేసినప్పుడు కూడా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా